బీఆర్ఎస్ సర్కార్ అప్పట్ల జనాలకు భూ పంచాదులు ఉట్టొద్దు ఎవల్దాలకు క్లియర్ గా ఉండాలని ధరణి పోర్టల్ తెచ్చింది. ఇంచు జాగా ఇవరం కూడా అందులో క్లియర్ గా ఉండాలని చూసింది. అయితే ధరణి పోర్టల్ ఉద్దేశం మంచిగానే ఉన్నా శానా జాగలల్ల కిరికిరి ఉట్టించింది. భూ పంచాదులు ఉన్నోళ్ళు క్లియర్ చేసుకున్నా పట్టాలు చేసుకునేందుకు పరిశాన్ల పాలు చేసింది. ఇంటి పేర్లు తప్పు పడినోళ్లకు తండ్రి పేరు తప్పు పడినోళ్ళు వాటిని మార్చుకొని మళ్ళా ధరణి లెక్కించేందుకు జీవన్ తింటున్నది. ఇటువంటి సమస్యలతోటి శానా మంది కోర్టుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండ్రు. ఇక ఇదే ముచ్చట మీద కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందుగాల మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే ధరణి తీసేస్తామని హామీ ఇచ్చిండ్రు. రేవంత్ సార్ సీఎం కాగానే ధరణి మీద రివ్యూ కూడా చేసిండు. ఆఫీసర్లను రిపోర్ట్ ఇవ్వమన్నాడు. ఇక ఇంతల్నే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వటినావులపల్లి కాడ 146.06 ఎకరాల జాగా అమ్మకానికి సంబంధించిన కాయిదాలను లోకల్ తహసీల్దార్ ఇస్తలేడు. ధరణి పోర్టల్ ఎక్కిద్దామంటే టెక్నికల్ సమస్యలతో ఎక్కుతలేవనుకుంటా హైదరాబాద్ నుండే ఏ జై హింద్ అనేట ఆయన ఇంకొంతమందిని కలిసి నిరుడు హైకోర్టులో కేసేసిండ్రు. ఆ పిటిషన్ల మీద ఇయాల విచారణ చేసింది కోర్టు. ధరణి పోర్టల్ తోటి వచ్చే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరుడు ఏప్రిల్లోనే ఆర్డర్ వేసినాం. అయినా కూడా ఏం చర్యలు తీసుకోలేదా? అయితే ఇప్పుడున్న కొత్త సర్కార్ అన్న ధరణి పోర్టల్ల సమస్యలు తక్కువ చేస్తారా లేకుంటే దాన్ని తీసేస్తారా? ఉన్నదాన్నే మార్పులు చేస్తారా? ఏదోటి మాకు చెప్పుండ్రని విచారణ ఫిబ్రవరికి వాయిదా వేసింది కోర్టు. మరి సర్కారు ఎన్నికలకు ముందుగాలని చెప్పినట్టు ధరణి తీసేస్తారా లేకుంటే మార్పులు చేర్పులతోటి భూమాత అనే కొత్త పోర్టల్ తెస్తారా అన్నది చూడాలి.